స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. రోజు ఏదో ఒక ఫైనాన్షియల్ కారణంగానో టెస్లా కార్ల వల్ల వార్తల్లో ఉంటారు ఆయన. ఈ మధ్య శాటిలైట్ ఇంటర్నెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పాపులర్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే నెలలో 20 రోజులు విదేశాల్లోనే గడుపుతాడు ఈ ప్రపంచ కుబేరుడు. అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఎలాన్ మస్క్ పెద్ద మోసగాడు, ప్రాణ స్నేహితుడు కాపురాన్ని కూల్చేశాడు, అతని వ్యక్తిత్వం మంచిది కాదని, పైకి చెప్పేవన్నీ నీతులేనని తీవ్రమైన కథనాన్ని రాసుకొచ్చింది. అదేమిటంటే ఎలాన్ మస్క్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గూగుల్ కో ఫౌండర్ సెర్గీని దారుణంగా ఆయన మోసం చేశాడు. ఇంకా చెప్పాలంటే ఎలాన్ మస్క్ కు చాలా సార్లు ఆర్థికంగా కూడా సాయం చేశాడు సెర్గీ. కానీ అలాంటి వాడినే దారుణంగా మోసం చేశాడని కథనం రాసుకొచ్చింది. ఈ సెర్గీ భార్య షహనాన్ తో అక్రమందం పెట్టుకున్నాడు ఎలాన్ మస్క్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో చాలా సార్లు పార్టీల్లో కలుసుకున్నారు. అలా వారి మధ్య బంధం ఏర్పడింది. కానీ ఈ సెర్గీ బ్రిన్ కు తెలియకుండా ఇద్దరు అతన్ని మోసం చేశారు. అయితే భర్తను వదిలేసి ఒంటరిగా చాలా సార్లు షహనాన్ బయటకు వెళ్ళడానికి కారణం ఉంది. ఈ సెర్గీ షహనాన్ల కూతురు ఆటిజం తో బాధపడుతుంది. బుద్ధిమాంద్యం కోసం చికిత్స తీసుకుంటోంది. అయితే సరిగ్గా కరోనా లాక్డౌన్ సమయంలో కూతురుని తీసుకుని బయటకు వెళ్లేది షహనాన్. ఆ సమయంలోనే ఇద్దరు అక్రమందం కొనసాగించారు. రహస్య ప్రాంతంలో ఎలాన్ మస్క్ షహనాన్లు కలుసుకునేవారు. అంతేకాదు మియామి పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసేది. 2021లోనే న్యూయార్క్ సిటీ క్లబ్ లో 54 టీమ్డ్ బర్త్డే పార్టీ కూడా ఇచ్చింది షహనాన్. దీనికి అతిథి ఎలాన్ మస్క్. వాస్తవానికి వారి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో మస్క్ కాస్త పాపులర్ ఫిగర్. ఇక ఈమె భర్త గూగుల్లో కో ఫౌండర్ గా సూపర్ రిచ్, కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆయన. తన భర్త బిజీగా ఉంటే చాలు గ్యాప్ లో మస్క్ తో గడిపేసేది. ఆ రోజు కూడా పార్టీలో ఎలాన్ మస్క్ తో శృంగారాన్ని ఎంజాయ్ చేసింది. అయితే ఎలాన్ మస్క్ అతని ప్రియురాలు షహనాన్ బండారం వారి ఫ్రెండ్స్ వల్ల లీక్ అయింది. మియామిలో 2021లో డిసెంబర్ లో మస్క్ తమ్ముడు కింబల్ మస్క్ ఓ పెద్ద పార్టీ ఇచ్చాడు. అతని తమ్ముడు ఇచ్చే పార్టీల్లో అన్ని రకాల డ్రగ్స్ దొరుకుతాయనే పేరుంది. ఆ రోజున షహనాన్ కూడా హాజరైంది. చివరి నిమిషంలో షహనాన్ భర్త సెర్గీ హాజరు కాలేకపోయాడు. ఎంతైనా గూగుల్ కో ఫౌండర్ కదా, 1,00,000 పనులతో అతను బిజీగా ఉండేవాడు. అయితే ఆ రోజున పార్టీలో మస్క్ షహనాన్లు కెటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు. కానీ డాక్టర్లు చాలా పరీక్షలు చేసిన తర్వాతే దీన్ని రాస్తారు. కానీ ఆ రోజున కిక్కిచ్చే దీన్ని తీసుకొని మస్క్ షహనాన్లు ఏకాంతం కోసం బయటికి వెళ్ళిపోయారు. దాదాపు 7 గంటల తర్వాత ఎంజాయ్ చేసి మళ్ళీ పార్టీకి హాజరయ్యారు. వారిద్దరు కలిసి ఏకాంతంగా బయటకు వెళ్ళిన సమయంలో షహనాన్ భర్త సెర్గీకి మస్క్ కు కామన్ ఫ్రెండ్స్ అయిన 7 ఉన్నారు. అంతేకాదు మత్తులో తాము ఎంజాయ్ చేశామని స్వయంగా షహనానే చెప్పింది. కానీ ఎవరికి చెప్పొద్దని వారితో మాట తీసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత ఈ విషయం షహనాన్ భర్త అయిన గూగుల్ కో ఫౌండర్ సెర్గీకి అతని స్నేహితులు లీక్ చేశారు. దీంతో నాటి నుంచి భార్య మీద నిఘా పెట్టేశాడు. ఆమె భర్త ప్రవర్తన మీద, మస్క్ బిహేవియర్ మీద కూడా కలిసినప్పుడు ఓ కన్నేసించాడు. మొదట ఏమీ తెలియనట్లు నటించిన సెర్గీ ఆ తర్వాత ఓ రోజున బాగా మద్యం తాగిన తర్వాత ప్రియుడితో రొమాంటిక్ చాట్ చేసింది షహనాన్. దాన్ని చూశాడు సెర్గీ. ఆ బూత్ మాటలు, శృంగారం గురించి చర్చతో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకున్నాడు. ఆ మర్నాడు తన భార్యను నిలదీశాడు. నాకు అతనితో సంబంధం లేదని బుకాయించింది. కానీ ఆటిజం తో బాధపడుతున్న కూతురుకు కో పేరెంట్ గా ఉంటానని హామీ ఇచ్చి విడాకులకు కోర్టులో అప్లై చేసేశాడు. అయితే భారీగా డబ్బు కోసం బెదిరించింది షహనాన్. దీంతో దాదాపుగా 8,000 కోట్ల రూపాయల భరణం ఇచ్చేసి విడాకులు తీసుకున్నాడు సెర్గీ. అయితే ఈ షహనాన్ సెర్గీల బంధం ఏమీ పవిత్రంగా మొదలవ్వలేదు. అందుకే షహనాన్ని గోల్డ్ దగ్గర అని అంటారు. కొంతమంది అయితే ధనవంతులను పటాయిస్తుంది, పెళ్లి పేరుతో దగ్గరై కోట్లు కొలగొడుతుందని కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గూగుల్ కో ఫౌండర్ ను పటాయించక ముందు ఆమె 2014లో తన ప్రియుడు జెర్మీ క్రిన్స్ తో యోగా ఫెస్టివల్ కు హాజరైంది. ఈ జెర్మీ శాన్ ఫ్రాన్సిస్కో టెక్ ఇన్వెస్టర్, బాగా ధనవంతుడు. ఇతనితో ప్రేమలో పడ్డ తర్వాత యోగాకు వెళ్లిన సమయంలో గూగుల్ కో ఫౌండర్ అయిన సెర్గీతో పరిచయం ఏర్పడింది. అంతేకాదు అదే రోజున వారిద్దరూ చూపులతో కలిశారు. ఆ రోజు సాయంత్రం షహనాన్ ను పార్టీకి ఆహ్వానించాడు సెర్గీ. అయితే ఆ రోజున పార్టీకి వెళ్ళిన షహనాన్ అక్రమందం పెట్టుకుని సెర్గీకి దగ్గరైంది. వాస్తవానికి మరో 20 రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు షహనాన్ ప్రియుడు జెర్మీలు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అతన్ని మోసగించి మరీ అక్రమందం పెట్టుకుంది. చివరకు తప్పక ప్రియుడు జెర్మీనే పెళ్లి చేసుకుంది. అయితే జెర్మీ కంటే 100 రెట్లు ధనవంతుడైన సెర్గీ మీద కన్నుపడింది. దీంతో అతనితో రహస్యంగా అక్రమందం కొనసాగిస్తూ ఉండగా భర్త జెర్మీకి తెలిసిపోయింది. అది కూడా పెళ్లైన 20 రోజులకే. అంతే, కేవలం పెళ్లైన 27 రోజులకే మొదటి భర్తతో విడాకులు తీసేసుకుంది.
చేసుకుంది. ఆ విడాకులను కొత్త ప్రియుడైన గూగుల్ కో-ఫౌండర్ సెర్గీతో తెగ సెలబ్రేట్ చేసుకుంది. ప్రపంచం మొత్తం ఇద్దరు కలిసి తిరిగారు. దాదాపు నెల రోజుల పాటు హనీమూన్ ని ఎంజాయ్ చేశారు. చాలా ఏళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. 2017 చివర్లో ప్రియుడు సెర్గీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. కాకపోతే ఆటిజం తో పాటు ఇతర సమస్యలున్నాయి. దీంతో షహనాన్ కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూతురుకు చికిత్స చేయించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ తో అక్రమందం పెట్టుకుంది. చివరకు అది స్నేహితుల ద్వారా తెలుసుకున్న సెర్గీ విడాకులు ఇచ్చేశాడు. ఇక విడాకులకు కారణాన్ని సెర్గీ మళ్లీ వివరించలేని సరిచేయలేని కారణాలు చెప్పాడు. అయితే పీపుల్ మ్యాగజైన్ లో ఆ రోజుల్లోనే ఎలన్ మస్క్ మీద ఓ రూమర్ ఆర్టికల్ వచ్చింది. ప్రాణ స్నేహితుడి కాపురాన్ని కూల్చాడనే వార్త రాసినా అప్పుడు పేరు రాయలేదు. అయితే అదే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది షహనాన్. నాకు మస్క్ అక్రమందం ఉందనేది అవాస్తవం. నాకు ఫ్రెండ్ మాత్రమే. నా కూతురు చికిత్స గురించి మాట్లాడేందుకు ఒకసారి మాత్రమే కలిశామని చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తలు ఆపాలని తెలిపింది. ఇటు మస్క్ కూడా ఆ రోజుల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. నా స్నేహితుడు సెర్గీ విడాకులకు నేను కారణం కాదు. నాకు ఆమెకు ఏ బంధం లేదు. మీకు విషయం చెప్పనా, నేను షహనాన్ను కలిసింది ఒకసారి మాత్రమే. కానీ అంతకు ముందు నుంచి నేటి వరకు కూడా నేను నా భార్యతోనే శృంగారం చేయలేదు. ఎందుకంటే వేరు దేశాలు తిరుగుతున్నాను. నాకు 10 మంది పిల్లలున్నారు. ఇక శృంగారానికి సమయమే లేదు. పైగా అక్రమందం పెట్టుకుంటానా అన్నాడు. అయితే అవన్నీ నిజమేనని ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ సంచలన వార్తను ప్రచురించింది. అంతేకాదు నాడు బయటకు వెళ్లి శృంగారంలో పాల్గొన్నట్లు సాక్ష్యాలను కూడా వారి ఫ్రెండ్స్ నే చూపించింది. పార్టీకి హాజరైన వారి లిస్టు కూడా తెలిపింది ఆ పత్రిక. ఇప్పుడు ఎలన్ మస్క్ పరువంతా పోయింది. అంతేకాదు నాడు కరోనా సమయంలో టెస్లా కార్ల కంపెనీ సంక్షోభంలో ఉంటే $5 మిలియన్ సాయం చేసింది షహనాన్. ఆ సాయం వల్లే కంపెనీ నిలబడింది. ఓ పక్క భర్తతో వివాదం ఉన్నా కూడా ఆమె ఇలా ప్రియుడికి సాయం చేసిందని రాసుకొచ్చింది ఆర్టికల్. అయితే షహనాన్ ను ప్రిన్సెస్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అంటారు. ఆమె చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఆమె పెద్ద సమాజ సేవకర్తగా పేరు తెచ్చుకోవాలని కూడా ప్రయత్నం చేస్తోంది. అయితే నాటి నుంచి గూగుల్ కో-ఫౌండర్ సెర్గీతో సంబంధాలు తెగిపోయాయట. మస్క్ ను ఇతర ఫ్రెండ్స్ కూడా దూరం చేశారనే టాక్ నడుస్తోంది. కాపురాలు కూల్చే మస్క్ ను నమ్మడానికి వీల్లేదు. మనవాడు పరాయి వాడని చూడడు. శృంగారం కోసం ఎంతకైనా దిగజారుతాడని భయపడుతున్నారట స్నేహితులు. ఈ వార్తతో ఇప్పుడు మస్క్ పరువంతా పోయింది. ఎన్నాళ్ళు శుద్ధపూసలా మాట్లాడిన షహనాన్ పరువు కూడా గంగలో కలిసిపోయింది. బయటకు వచ్చిన వార్తలు నిజమే. ఆమె ధనవంతులను పటాయించి ఆ తర్వాత డబ్బులను లాగుతుందని కమెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంత జరుగుతున్నా కూడా ఇద్దరు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని భయపడుతున్నారట. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. మరి ఎలన్ మస్క్ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.